డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 62 సంవత్సరాలు. మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అయింది. దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్లీ తిరిగి వాపు నొప్పి ఉంటున్నాయి. ఆర్థోపెడిక్ ని సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ వచ్చింది, మళ్లీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలంటున్నారు. మళ్లీ చేయించుకోవటం వలన ఉపయోగం ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ శశికాంత్ గారు సమాధానం అందిస్తారు. అదే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా జరుగుతున్న ఆపరేషనే. సో ఆర్థరైటిస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది సహజంగా జరుగుతుంటుంది. బట్ ఎనీ ఆపరేషన్, ఏ ఆపరేషన్ అయినా కానీ కొద్ది గొప్ప రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ కాంప్లికేషన్స్ అనేవి ఉండడం సహజం. సో వరల్డ్ వైడ్గా మనం చూసినా కానీ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత నియర్లీ ఒక 200 నీ రీప్లేస్మెంట్లో 1-2 ఇన్ఫెక్షన్స్ అయితే వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏదర్ 2 టైప్స్ ఉంటాయి. ఏదర్ సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్, ఒకటేమో డీప్ ఇన్ఫెక్షన్, అంటే జాయింట్ పైన లేకపోతే డీప్ ఇంటూ ద జాయింట్, డీప్ ఇన్ఫెక్షన్ అనేది. సో యూజువల్గా సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్ అనేది యాంటీబయాటిక్స్ వాటితో యూజువల్గా తగ్గుతుంది. బట్ డీప్ ఇన్ఫెక్షన్ అనేది మాత్రం మళ్ళీ సర్జరీ చేసే స్టేజ్ వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది నీ రీప్లేస్మెంట్కి ఏదర్ ఇమీడియట్గా రావచ్చు, లేకపోతే మధ్యలో ఒక 3 to 6 months మధ్యలో రావచ్చు, లేదా ఒక 5 years తర్వాత మీరు అన్నట్టు రావచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి జాయింట్ అనేది యాజ్ ద లైఫ్ ప్రోగ్రెసెస్ ఆ జాయింట్ కూడా అరిగి దాంతో కూడా మీరు అన్నట్టు నొప్పి, స్వెల్లింగ్ అనేవి వస్తుంటాయి. సో ఫస్ట్గా మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ మూలాన ఈ స్వెల్లింగ్ వస్తుందా లేదా అరుగుదల మూలాన స్వెల్లింగ్ వస్తుందా. అదే మీరు అన్నట్టు ఇప్పుడు డాక్టర్ గారు డయాగ్నోస్ చేసి ఇన్ఫెక్షన్ మూలానే వస్తుంది అని చెప్తే దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పెయిన్, స్వెల్లింగ్ రెండు వచ్చి నడవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా ఇన్ఫెక్షన్ అనే నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన నీ రీప్లేస్మెంట్కి కూడా మనం మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేయవచ్చు. సో బట్ కంపేర్ టు మనం ఫస్ట్ టైం ఆపరేషన్ చేసిన దానికి, సెకండ్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేసిన దానికి రిజల్ట్స్ ఇప్పుడు ఒక 95 to 98% సక్సెస్ రేట్ ఫస్ట్ టైం ఉంటే, దీనికి యూజువల్గా ఒక 85 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇంకా ఆపరేషన్ అనేది తప్పనిసరి. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆపరేషన్ చేద్దామని డిసైడ్ అయిపోతే, సో దాన్ని ఇంతకుముందులాగా సింగిల్ స్టేజ్ కాదు, దీన్ని 2 స్టేజ్లో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఆపరేషన్ చేసినప్పుడు ఇంతకుముందు చేసిన నీ రీప్లేస్మెంట్ మొత్తం తీసేసి ప్లస్ అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ ఏ రకమైన ఇన్ఫెక్షనో దానికి శాంపిల్స్ అన్నీ పంపించి లోపల ఒక సిమెంట్ స్పేసర్ లాంటిది ఉంచుతాం. సో దీనివల్ల ఏంటంటే లోకల్గా యాంటీబయాటిక్స్ బాగా ఎక్కువయ్యి ఆ ఇన్ఫెక్షన్ని మనము ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. సో క్లీనింగ్ ప్లస్ లోకల్ యాంటీబయాటిక్ స్పేసర్ అనేది స్టేజ్ 1. ఆ తర్వాత మనం యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక 6 to 8 weeks తర్వాత ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కంట్రోల్ అయిపోయిందని మనం నిర్ధారించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాం అనమాట. సో ఒక సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి మీరు మెల్లిగా నడవడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేసి ఎలా మీరు రికవర్ అయ్యారో, ఈ సెకండ్ స్టేజ్లో మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా రికవరీ అనేది బాగానే ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాత మాత్రం 2 stagesలో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఆ సక్సెస్ రేట్ కూడా రీజనబుల్గా బాగానే ఉంటుంది.